హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, లైట్ ఫుడ్ కాబట్టి. సో నేనైతే ఈ రోజు మినపప్పుతో కాకుండా పెసరపప్పుతో ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేశాను. పెసరపప్పుతో ఏంటి ఇడ్లీలా అనుకుంటున్నారు? అవునండి, పెసరపప్పుతోనే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం కూడా ఎప్పుడు మినపప్పుతో తిని బోర్ కొడుతుంది, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని, ఇక్కడ టీ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకొని ఒక 2 times అయితే వాటర్ పోసుకొని వాష్ చేసుకున్నాను. 2 times వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 5 to 6 hours నానితే సరిపోతుందండి. నేనైతే మార్నింగ్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇదైతే ఈవినింగ్ మిక్సీ పట్టుకుంటున్నాను. పప్పు అయితే బాగా నానిపోయి ఉంది. ఇంకా ఇప్పుడైతే మిక్సీ జార్ లో పప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. నేను మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే కొన్ని వాటర్ ఎక్కువగా అయ్యాయి, సో లూజ్ అయిపోయింది పిండి. బట్ మీరు మాత్రం కొంచెం టైట్ గా అయితే పట్టుకోండి. పిండిని అయితే ఇలా సాఫ్ట్ గా పట్టుకొని ఒక స్టీల్ బౌల్లో అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఒక గ్లాస్ పెసరపప్పుకి గ్లాస్ నర వేసుకోవచ్చు రవ్వ, ఇడ్లీ రవ్వ. లేదు అంటే మీరు 2 glasses అయినా వేసుకోవచ్చు. నార్మల్ గా మనం మినపప్పుతో చేసుకున్నప్పుడు గ్లాస్ కి గ్లాస్ నర అన్న 2 glasses అన్న వేస్తాం కదా, ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్సే అండి. నేనైతే 2 glasses ఇడ్లీ రవ్వ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా వాటర్ లేకుండా అయితే గట్టిగా పిండుకొని మనం ఇందులో అయితే వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న బ్యాటర్ లో ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మూత పెట్టాలి. ఇంకా మార్నింగ్ అయితే మూత తీసి చూస్తే బాగా ఫర్మెంటేషన్ అయితే అయిపోయింది. బట్ ఇంకా ఇప్పుడైతే వెదర్ కొంచెం కూల్ గా ఉంది కాబట్టి బాగానైతే పిండి పొంగలేదు. ఇందులో అయితే కొన్ని వాటర్ వేసేస్తున్నా, కొంచెం గట్టిగా ఉంది అనేసి. ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే ఆనియన్, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా మనకైతే హెల్దీగా ఉంటుంది, అందుకని కూడా క్యారెట్ అయితే తురిమి వేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీలు అయితే ప్లెయిన్ గా చేసుకునే బదులు ఇవన్నీ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే సాఫ్ట్ గా కూడా వస్తాయి. ఇంక ఇప్పుడైతే పిండి అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలకు అయితే కొంచెం ఆయిల్ రబ్ చేసుకొని ఇంకా ఇడ్లీలు అయితే పెట్టుకోవడమే. ప్లేట్స్ అన్నిటికీ పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో అయితే కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకా ఇడ్లీలు అయితే ఒక 15 minutes to 20 minutes అయితే ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే ఉడికించుకుంటే ఇడ్లీలు అయితే బాగా ఉడికిపోతాయి. ఇంకా హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఉడకవు, లోపల అంత కొంచెం పిండిగా ఉంటుంది. సో అందుకని లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఒక 20 minutes తర్వాత తీసి చూస్తే ఇంక ఇడ్లీలు అయితే సాఫ్ట్ గా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను. చట్నీ లేదా సాంబార్తో అయితే తినొచ్చండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మినపప్పుతో కాకుండా ఇలా పెసరపప్పుతో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. ఇంకా ఇలా డిఫరెంట్ గా అయితే అప్పుడప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.